జాక్ ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ప్లేన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సడన్ గా ఏమైందో తెలియదు కానీ మనుషులందరూ కుప్పకూలిపోతున్నారని చెప్పి టీవీలో న్యూస్ వస్తుంది. జాక్ వెంటనే అక్కడి నుంచి తొందరగా ఏదో ఒక ప్లేన్ లో వెళ్ళాలనుకుంటాడు. కానీ చెకింగ్ లో చాలా పెద్ద క్యూవే ఉంటుంది. ఇక ఇది తప్పైనా సరే అని తెలిసి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ మూతి పగలగొట్టి అతని దగ్గర ఉన్న గన్ను తీసుకుంటాడు. ఇంకా అక్కడున్న ప్రజలందరినీ భయపెట్టి వెంటనే ప్లేన్ లోకి వెళ్తాడు. ఇంకా ప్లేన్ లో ఉన్న ఎయిర్ హోస్టర్ టెర్రరిస్ట్ అటాక్ ఏమైనా జరిగిందేమో అని చెప్పి డోర్ ని క్లోజ్ చేద్దామని ట్రై చేస్తుంటుంది. కానీ అప్పుడే జాక్ అక్కడికి వచ్చి డోర్ ని బలంగా పట్టుకుంటాడు. ఇంకా ప్లేన్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే పైలట్ దగ్గరికి వెళ్లి మర్యాదగా ప్లేన్ స్టార్ట్ చేయి అంటాడు. కానీ పైలట్ ఎంతకు వినికిపోవడంతో అతని చేయిని బుల్లెట్ తో కాల్ చేస్తాడు. మళ్ళీ జాక్ ప్లేన్ ని మర్యాదగా స్టార్ట్ చేయనగానే పైలట్ నువ్వు నా హ్యాండ్ ని కాల్ చేసావు, నేను ఎలా స్టార్ట్ చేయాలి, టయానికి లోకో పైలట్ గుడికి లేదు, ఇక ఈ ప్లేన్ వెళ్ళడం అసాధ్యం అని చెప్తాడు. ఇంకా వెంటనే ప్యాసింజర్ దగ్గరికి వెళ్లి మీలో ఎవరన్నా ప్లేన్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉన్నారా అనగానే ఒక అమ్మాయి చేయలేపుతుంది. ఇక వెంటనే ఆ అమ్మాయి లోకో పైలట్ సీట్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక సక్సెస్ఫుల్లీ గా ప్లేన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ప్లేన్ అలా గాల్లో వెళ్తుండే పైలట్ జాక్ ని అడుగుతాడు, నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు అని. ఇంకా జాక్ గుడికి అసలు నిజాన్ని అయితే చెప్పేస్తాడు. మన ఆపోజిట్ కంట్రీ వాళ్ళు మనం పిలుస్తున్న గాలిపై ఒక కెమికల్ అయితే రిలీజ్ చేశారు. దీని ద్వారా సన్ ఇంకా ఈ కెమికల్ అటాచ్ అయ్యి మనిషి ఊపిరితిత్తులోకి వెళ్తే వాడు 5 సెకండ్లలో చనిపోయే అవకాశం ఉంది. సూర్యాస్తమయం వచ్చే లోపల మనం ఆపాలని చెప్పి పైలట్ కు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తారు. గైస్ మూవీ అయితే లిటరల్లీగా ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి. మూవీ టైం కింద వెళ్ళి చూసేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ నా కోసం జస్ట్ ఒక లైక్ చేయండి నచ్చితే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.